కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు ప్రతి ప్రాంతంలో బీసీ వర్గాల సమస్యలపై వారితో నేరుగా మాట్లాడడం, ఆ వర్గాలకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు, తెలుగుదేశం పార్టీతో వారికి ఉన్నటువంటి అనుబంధం, నాటి తాతగారు ఎన్టీఆర్ గారు, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నేత నారా లోకేష్ గారి గురించి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు అనేటువంటిది చాలా విస్తృతంగా వారితో చర్చించి మేనిఫెస్టోలో నైక విషయాలు చేర్చడం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేటువంటి క్రమంలో భాగంగా 34% రిజర్వేషన్లు పంచాయతీరాజ్ సంస్థల్లో కల్పించాలని, పట్టణ స్థానిక సంస్థల్లో 1/3 33.3% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బలహీన వర్గాలంటే తెలుగుదేశం అంటే బీసీలు, బీసీల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. దానిని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లపై మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సూటిగా ఒక్కటే అడుగుతున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడేంత వరకు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయా? సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా రిజర్వేషన్లు ఈ దేశంలో మొట్టమొదటిసారి కల్పించిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 20% నందమూరి తారక రామారావు గారు కల్పిస్తే 34% పెంచి మరింత ప్రోత్సహించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 87, 95, 2001, 2005, 2013, 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలు రిజర్వేషన్లు పొందాయంటే అది ఎవరిది? ఆ రికార్డు తెలుగుదేశం పార్టీది, అన్న నందమూరి తారక రామారావు గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం పార్టీ విధానమే ఇది, నినాదం కాదు. తెలుగుదేశం పార్టీ విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన బీసీలంటే వెనుకబడినటువంటి వారు కాదు, అవకాశాలు రాక వెనుకబడ్డవారు అనేటువంటిదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎందుకంటున్నామంటే
అవకాశాలు వచ్చినాయి కాబట్టే ఈరోజు సర్పంచులుగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మేయర్లు, చైర్మన్లు. బీసీలకి ఒక రాజకీయంగా గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు దాకా ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీసీ రిజర్వేషన్లపై మేము ఒకటే అడుగుతున్నాం, బీసీ రిజర్వేషన్ల పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. బీసీ రిజర్వేషన్లు, బీసీల రాజకీయ సాధికారత గురించి ఎవరి సర్టిఫికేట్లు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. ఎందుకంటే మేము చేసి చూపించాం. 43 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈనాటి తెలంగాణ, ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్ ఎంతమంది వేలాది మంది నాయకుల్ని తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓ ఎర్రం నాయుడు, ఓ కళా వెంకట్రావు, ఓ అయ్యన్న పాత్రుడు, ఓ యనమల రామకృష్ణుడు గారు, ఓ కేఈ కృష్ణమూర్తి గారు, ఎంతో మంది, దేవేంద్ర గౌడ్ గారు, ఎల్ రమణ గారు, ఒక గొప్ప నాయకత్వాన్ని ఈ రాష్ట్రాలకు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మాట్లాడుతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పెట్టించి చంద్రబాబు నాయుడు గారే కేసులు వేస్తాడు, చంద్రబాబు నాయుడు గారే అడ్డుకుంటాడు. అసలు విచిత్రంగా ఉంది. మీరు చేసినటువంటి అన్యాయాన్ని, బీసీలకు మీరు చేసినటువంటి ద్రోహాన్ని మేము చక్కదిద్దితే దాన్ని మళ్ళీ కుట్రలు చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే రిజర్వేషన్లు అడ్డుకుంటాడు. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో ఏం చేయబోతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నాడో, ఈ రిజర్వేషన్లపై వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కుట్రలు చేయబోతున్నారో దానికి నిదర్శనం అనిల్ కుమార్ ప్రెస్ మీట్. వాళ్ళు ఏం చేయబోతున్నారో, ఏ విధంగా అడ్డుకోబోతున్నారో దాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారానే తెలియజేశారు. తెలుగుదేశంపై మాట్లాడే ముందు, బీసీలపై మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి వైఎస్ఆర్సీపీకి తెలియజేస్తారు.